హాయ్ గాయస్, గ్లాడ్ టు సీ యూ అగైన్ ఇన్ మై వ్లాగ్. సో ఈ వ్లాగ్లో నేను మా ఫ్రెండ్ కలిసి ఇక్కడ మన్సూరాబాద్ అంటే ఎల్బీ నగర్ బ్యాక్ సైడ్లో ఒక చిన్న చెరువు ఉంది. సో అక్కడ చేపలు పడతారంట. మా ఫ్రెండ్ చెప్పాడు రోహిత్. సో అక్కడ పోయి చూద్దాం, చేపలు పడతారా ఏం పడతారా చూద్దాం. సరేనా? సరే సరే పోదాం. సరే ఓకే. మేమైతే వచ్చేసినాం. వాళ్ళైతే చేపలు పడుతుర్రు నెట్తో. వచ్చేస్తాయా అబ్బాయి చేపలు? వచ్చేస్తాయా చేపలు? వాటర్ అయితే చాలా గలీజ్గా ఉంది, కానీ వాళ్ళు ఇప్పుడు చేపలు పడుతారు. మనం ఏం చెప్పలేము వాళ్ళకైతే. చూసాం మనం వాళ్ళ హార్డ్ వర్క్ ఎంజాయ్ చేస్తాం మనం. చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళ డాడీ అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడే పట్టుకొని అక్కడే ఫ్రై చేసి తింటుర్రు. యాక్చువల్లీ వాళ్ళు సెట్టింగ్కి వచ్చారు. ఆ గ్యాంగ్ మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉంది. ఈ అంకుల్ కూడా చేపలు పడుతుండు. వచ్చినాయి అనుకుంటా చేపలు. ఓ వచ్చింది. వీళ్ళకైతే చేప అయితే దొరికింది. చేతిలో పట్టుకొని వస్తుంది తమ్ముడు. చేప పట్టారు ఫైనల్లీ. ఇదే చేప అది. అరే పైకి పోతు. అరే బిల్లకరా నాయన. అరే తన్నకరా. అరే ఇట్లా తన్నొద్దురా. రోహిత్ పడతావా పోయి? ఇంకా నెట్లో ఇది కూడా దొరికింది. ఇది ఏమంటారు నాకు గుర్తు కూడా లేదు పేరు. దాని తర్వాత నేను కూడా ఫిషింగ్ చేయడం స్టార్ట్ చేసిన. నాకు కూడా వస్తాయేమో చేపలు. నాకేమొద్దు చేపలు, వాళ్ళకే ఇచ్చేస్తుంది. నాకు అవసరం కూడా లేదు. ట్రై చేసినా కానీ రాలే. ఫైనల్లీ ఇక అంకుల్కి దొరికింది చేప. అంకుల్కు మిల్ గయి. అంకుల్కి దొరికేసింది. ఆర్ఆర్ హాత్ में लेते कि क्या गया. సో ఫైనల్లీ వాళ్ళ ఫిషింగ్ అయితే చూసేసినాం. వాటర్ అయితే బాగాలేవు, కానీ ఇంకా వాళ్ళ ఇష్టం, మనం ఎవరికి అనలేము కానీ. సో గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.